రానున్న 5 రోజుల్లో కుంభరాశి వారికి భారీ ప్రమాదం జరగబోయేది ఇదే. ఇలా చేసి తప్పించుకోండి. కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఈ పరిహారాలు చేస్తే అన్ని శుభాలే జరుగుతాయి. మరి మరో 5 రోజుల్లో కుంభరాశి గల వ్యక్తులకు భారీ ప్రమాదం అనేది ఏ రూపంలో జరగబోతోంది? వీరికి ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి? కుంభరాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి? ఇలా ఎన్నో విషయాలు ఈ వీడియో ద్వారా మనం చూసి తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. రాశి చక్రంలో కుంభరాశి అనేది 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశి వారికి మెమరీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి పని మీద ఉన్న శ్రద్ధ ఇంకెవ్వరికీ ఉండదని అనడంలో ఎటువంటి సందేహం లేదు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన చేస్తారు. వీళ్ళకి అతీంద్రియ విద్య మీద ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. వీళ్ళు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఎవరికీ కూడా తెలియనివ్వరు. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, వీరు ఎక్కడ పనిచేస్తున్నారు, ఏ కంపెనీలో షేర్లు పెట్టారు, ఇలాంటి ఎన్నో రహస్యమైనటువంటి విషయాలు ఎప్పుడూ ఎవరికీ కూడా తెలియచేయటానికి వీరికి ఇష్టముండదు. ఇకపోతే రానున్న 5 రోజుల్లో మీకు కష్టకాలం కూడా ఉంటుంది. కెరియర్ పరంగా, ఆర్థికంగా ఈ సమయం చాలా యావరేజ్ గా ఉంటుంది. కెరియర్ పరంగా మీకు అనేక అడ్డంకులు ఎదురవుతాయి. ముఖ్యంగా మీ పై అధికారులు, సహోద్యోగుల నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉండదు. కొంతమంది మీకు హాని కలిగించటానికి లేదా మిమ్మల్ని అవమానించటానికి ప్రయత్నిస్తారు. మీరు కార్యాలయంలోని మహిళా సహోద్యోగిచే అవమానించబడతారు. కాబట్టి మీరు పనిచేసే చోట చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇదే అని చెప్పుకోవచ్చు. మీరు ఉద్యోగం చేసే ప్రాంతంలో ఆకస్మిక మార్పులు రావడంతో మీరు కొంతమందితో అవమానానికి గురవుతారు. కాబట్టి మీరు పని ప్రాంతంలో ఎలాంటి సమస్యల్లో చిక్కుకోకుండా ఉండాలంటే మీతో పాటు పనిచేసే వ్యక్తులు, ఆఫీస్లోని ఇతర వ్యక్తులతో, ముఖ్యంగా మహిళలతో వాదించకుండా ఉండడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఈ సమయంలో మీకు మంచి సమయంగానే కనిపిస్తున్నప్పటికీ మీ వెనుక గోతులు తీసేవాళ్లు కూడా ఉంటారు. ఇక రానున్న 5 రోజుల్లో ఆర్థికంగా మీకు భారీగా ఖర్చులు ఉండబోతున్నాయి. కానీ మంచి విషయం ఏంటంటే మీరు మంచి ఆదాయ ప్రవాహాన్ని కూడా పొందుతారు. ఆదాయ మార్గాలనేవి తెరుచుకోవటంతో మీకు ఆదాయ మార్గాల ద్వారా కొత్త ఆదాయ వనరులు ఏర్పడడం వల్ల ఆదాయం అనేది పెరుగుతుంది. కాబట్టి మీకు ఇది పెద్దగా ఇబ్బంది కలిగించదు. కుటుంబ సభ్యులకి చికిత్స చేయించటానికి లేదా మీ వాహనాన్ని, ఇంటిని మరమ్మతులు చేయించటానికి కొంత డబ్బైతే ఖర్చు పెడతారు. ఈ సమయంలో మీరు విలువైన వస్తువులు, డబ్బును కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం మీకు ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా వారి భావాలను గౌరవించటం నేర్చుకోవాలి. అలాగే ప్రభుత్వం కోసం పనిచేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఈ సమయంలో పనిలో జాప్యాన్ని ఎదుర్కొంటారు. మీరు చేసేటటువంటి పని తొందరగా పూర్తవక అనవసరంగా మాటలు పడే పరిస్థితులు కూడా వస్తాయి. గ్రహాలు బాగోని కారణంగా మీరెంత త్వరగా పూర్తి చేద్దామనుకున్నా కూడా ఆ పని ఆలస్యంగానే పూర్తవుతుంది. ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే మోసాలు జరిగే అవకాశాలున్నాయి. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. అంతేకాకుండా మీరు డబ్బు నష్టానికి గురయ్యే సూచనలు ఉన్నాయి. ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు, వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఈ కుంభరాశి వారు ఈ కాలంలో వారి మాటలపై శ్రద్ధ పెట్టాలి. నోటికి ఎంతొస్తే అంత నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు. దీనివల్ల ఎవరైనా మీపై చేయి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే అంత పెద్ద గొడవలకి దారితీస్తాయన్నమాట. మీ నోరు అదుపులో పెట్టుకోకుండా మీరు మాట్లాడేటటువంటి మాటల వల్ల పరిణామాలు ఎంత దూరానికైనా వెళ్లేటటువంటి సూచనలు ఉన్నాయి. ఒకానొక సమయంలో గొడవ చిన్నగా స్టార్ట్ అయి కొట్టుకునే వరకు వెళ్లే సూచనలున్నాయి. దీంతో మీ ప్రాణాలకి ముప్పు ఏర్పడొచ్చు. ఇలా మీకు ప్రమాదం అనేది ఎటువైపు నుంచైనా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాస్త ఏమరపాటుగా ఉన్నా జరిగే ప్రమాదాన్ని అంచనా వేయటం చాలా కష్టం.
ఏదైనా జరగరాంది జరిగితే కుటుంబం మొత్తం కూడా అనవసరంగా రోడ్డు పాలయ్యే సూచనలున్నాయి. కాబట్టి మీకు జరగబోయే ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఎప్పుడూ కూడా చాలా అలర్ట్ గా ఉండాలి. అలాగే ఆరోగ్యపరంగా కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతోంది. ఈ సమయంలో మీరు హాస్పిటల్స్ కు ఎక్కువ మొత్తంలో డబ్బు కట్టవలసి ఉంటుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితి మరియు మీ వ్యాపారం లేదా ఉద్యోగంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించేటటువంటి సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వీలైనంత వరకు స్ట్రెస్ ని తగ్గించుకోండి. పనిచేసేటప్పుడు కష్టపడి కాకుండా స్మార్ట్ గా థింక్ చేసి పని తక్కువ టైంలోనే ఫినిష్ చేసేయండి. దీంతో మీకు పనివారం ఒత్తిడి తగ్గి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే కుంభరాశి వారు సమస్యల నుంచి బయటపడి నెమ్మదిగా ఎదుగుతున్న టైంలో మీ సన్నిహితులు చుట్టుపక్కల వారు మీ ఎదుగుదలని చూసి అస్సలు ఓర్వలేరు. మీపై ఏడుపులు ఎక్కువైపోతాయి. దీంతో మీపై నరదిష్టి ప్రభావం పడుతుంది. దీనికి కారణంగా మీ గుమ్మం దాకా వచ్చిన డబ్బు మీ చేతికి అందకుండా అట్నుంచి అటే పోతుంది. ఆర్థికంగా నష్టపోతారు. చేసే పనుల్లో వృద్ధి ఉండదు. అలాగే నరుల కంటికి నల్లరాయి బద్దలవుతుంది అనే మాదిరిగా మీపై ఎప్పుడూ ఏడ్చే దుష్టుల కారణంగా మీకు సమస్యలు ఎక్కువయ్యే సూచనలు ఉన్నాయి. ప్రమాదం కూడా ఏ రూపంలోనైనా ఏ విధంగానైనా జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మీ జాగ్రత్తల్లో మీరుండాలి. కానీ రానున్న 5 రోజుల్లో కుంభరాశి వారికి భారీ ప్రమాదానికి సంబంధించి మీకు ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, డ్రైవింగ్ చేసేటప్పుడు అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇకపోతే ఈ రాశి వారు జీవితంలో అదృష్ట ఫలితాల్ని పొందడం కోసం, గ్రహ దోషాలను తొలగించుకోవటం కోసం చేయవలసిన దేవతారాధన పరిహారాలు చూసుకుంటే, మీరు నీలం రంగు వస్త్రాలని ధరించి వెళ్ళినట్లయితే మీరు అనుకున్న పనుల్లో విజయాన్ని సాధిస్తారు. కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు 2, 3, 7 మరియు 9. వీరికి కలిసి వచ్చే రోజు శనివారం. ఇంకా వీరికి గురువారం, శుక్రవారం కూడా శుభప్రదమైనటువంటి రోజులనే చెప్పుకోవాలి. ఇక అదే విధంగా ఆదివారం మాత్రం మధ్యమంగా ఉంటుంది. ఆ రోజున కొత్త పనులు ఏవి ప్రారంభించకపోవడం చాలా మంచిది. కుంభరాశి వారు నిత్యం శివారాధన చేస్తూ ఉండాలి. సోమవారం రోజున శివునికి పాలతో అభిషేకం చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారు. నిత్యం శనిదేవుని ఆరాధన చేయటం, శని స్తోత్ర పారాయణం చేయటం మంచిది. సాధువులు, సన్యాసులు, పేద పిల్లలకు ఆహారం అందించండి. ఇలా చేయటం వల్ల ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. శనిని ప్రసన్నం చేసుకోవడానికి ఎవరైతే అంగవైకల్యంతో ఉన్నవారుంటారో వారికి గనుక మీరు సహాయాన్ని చేశారంటే శని ప్రసన్నుడవుతాడు. తన యొక్క తీవ్రత మీ పైన తగ్గిస్తాడు. అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ఆదిత్య హృదయం పారాయణ చేయడం ద్వారా జీవితంలో అద్భుత ఫలితాలు పొందగలుగుతారు. ఇక ఈ రాశి వారు గ్రహదోషాలు తొలగించుకోవటం కోసం అమావాస్య రోజున సముద్ర స్నానం లేదా నది స్నానం చేయాలి. గోమాతకు ఎర్రని కందులను నానపెట్టి తినిపించాలి. రాహుకేతులకు శాంతి పూజను నిర్వహించుకోవాలి. లేని వారికి, పేదవారికి అన్నదానం, వస్త్రదానం వంటివి చెయ్యాలి. గోధుమ పిండి, పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి. ముఖ్యంగా కుబేర కంకణ ధారణ చేయడం ద్వారా జీవితంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు జరగబోయే ప్రమాదం నుంచి కూడా మీరు బయటపడతారు. మరి ఈ యొక్క కుంభరాశి జాతకులు చేసుకోవలసిన పరిహారాలతో పాటుగా వారు ఎటువంటి రోజున ఎలాంటి దుస్తులు ధరించి ఏ రోజున వారు బయటకు వెళ్లడం మంచిది, మంచి పనులు లేదా ఏదైనా శుభకార్యాలు ఏ రోజు స్టార్ట్ చేసుకోవడం మంచిది, ఇలా అనేక విషయాల గురించి మనం తెలుసుకున్నాం కదా. మరి కుంభరాశి జాతకులకు మరో 5 రోజుల్లో భారీ ప్రమాదం జరగడానికి గల కారణాలేంటి, ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాల్ని చూసేసాం కదా. మరి మీది కనుక కుంభరాశి అయితే ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఈ యొక్క వీడియోని ఇతరులతో షేర్ చేసుకోండి. ఇక అదే విధంగా మరో 5 రోజుల్లో కుంభరాశి గల వ్యక్తులకు భారీ ప్రమాదం అనేది ఏ రూపంలో జరగబోతోంది, వీరికి ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి, ప్రస్తుతం ఈ రాశి వ్యక్తుల జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి, కుంభరాశి వారు పాటించాల్సిన పరిహారాలేంటి, ఇలా ఎన్నో విషయాలు ఈ వీడియో ద్వారా చూసాం కదా. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్